ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఆయన ఆ శాఖల్లో తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయనంటే, ఇప్పటి వరకు కూడా పంచాయతీరాజ్ శాఖ అంటే తెలియని వాళ్ళు, ఆ శాఖలో మంత్రి ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో అలాగే ఉండేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారో, ఒక్కొక్కటి కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామాల్లో కూడా ముఖ్యంగా పల్లె పండుగ అనే కార్యక్రమంతో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, మంచినీటి సదుపాయాలు, ముఖ్యంగా గోవుల కోసం షెడ్లు, ఇలా రకరకాలుగా అన్ని రకాల గ్రామాల్లో అభివృద్ధులు చేపట్టడం జరుగుతుంది. అయితే ఆయన ముఖ్యంగా చూసుకుంటే గతంలో గోకులం షెడ్లు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 12,000 నుంచి 15,000 గోకులం షెడ్లు అనేవి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా ఎవరికైతే పశువులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా కొంత లోన్ల రూపంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఉదాహరణకి 2 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే తిరిగి గవర్నమెంట్కి 1,00,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 1,00,000 రూపాయలు అనేది రుణం రూపంలో ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఇంకొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటి అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా 60 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపుగా 15,000 నీటి కుంటలు, అంటే ముఖ్యంగా నీరు తాగడానికి తొట్టెలు లాంటివి ఏవైతే ఉంటాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా 15,000 తొట్టెలు అనేవి ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అండ్ ఇంజనీరింగ్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవి ఎందుకు అనంటే, ముఖ్యంగా ఈ వేసవి కాలం అంతా కూడా గ్రామాల్లో ఏవైతే పశువులు అంటే మేకలు కానీ, గొర్రెలు కానీ, ఆవులు, గేదెలు, ఎద్దులు ఏవైతే గ్రామాల్లో పశు సంపద ఉంటుందో వాటికి మేతకు వెళ్ళొచ్చిన తర్వాత కానీ, లేదా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అయితే నీటి సదుపాయం అనేది ఉండదు. ఉదాహరణకు మనం చూసుకుంటే కడప, కర్నూలు, అనంతపురం ఇటువంటి ప్రాంతాల్లో నీటి సదుపాయం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో ఈ మూగజీవులు అంటే ఈ పశువులకి నీళ్లు అందకపోవడంతో కొంత మూర్చొచ్చి చనిపోవడం అయితే జరుగుద్ది. అయితే పవన్ కళ్యాణ్ గారికి పశువుల మీద ఉన్న ప్రేమ అభిమానాలు ఏ విధంగా ఉంటాయని మనం గతంలోనే చూసాం. ఆయన కూడా ఆవులు, గేదెలు, ఈ పశువులు ఏవైతే ఉన్నాయో ఆయనకి ఉన్న ఫామ్ హౌస్లు పెంచడం అయితే జరుగుద్ది. ఇప్పుడు వాటిని ఉద్దేశించి కేవలం ఈ ఏప్రిల్ నెల చివరాఖరికల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 60 కోట్ల వ్యయంతో 15,000 నీటి తొట్టెలు అనేవి ప్రతి గ్రామానికి 1 లేదా 2 అనేటట్టు అక్కడ ఏదైతే ఒక ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఉంటుందో ఆ స్థలంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. అక్కడ ఈ గ్రామాల్లో ఉన్న పశువులు ఏవైతే మేతకు వెళ్ళి నీళ్లు తాగడానికి వస్తాయో అవన్నీ కూడా అవి వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో నీటి సదుపాయం అనేది వేసవి కాలంలో మరీ దారుణంగా అయితే ఉంటుంది. వాటిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ మూగజీవాల దాహాన్ని తీర్చడానికి అయితే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ గతంలోనే గోకులం షెడ్లు అని చెప్పి పేద ప్రజలకి ఎవరైతే పశువులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి లోన్లు ఇవ్వడం జరిగింది. వాటికి షెడ్లుకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటికి నీటి సదుపాయాలు కల్పించడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక నిర్ణయం తీసుకుంటూ అధికారికంగా ఈ ప్రకటన అయితే వెలువరించడం జరిగింది. ముఖ్యంగా ఈ పని అంటే ఈ 60 కోట్ల రూపాయలతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నీటి తొట్టెలు ఉన్నాయో ఇవి కేవలం ఈ ఏప్రిల్ నెలాఖరికల్లా అంటే ఏప్రిల్ చివరి తేదీ వరకు పూర్తి చేయాలని చెప్పి అధికారులందరికీ కూడా చాలా స్పీడ్గా గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో చాలా కీలకమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. అభివృద్ధి అనేది గ్రామాల్లో ముందుకు దూసుకుపోతుందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు.